పుష్పగాడి దెబ్బ రికార్డ్స్ అబ్బా. పుష్ప పుష్పరాజ్ ఇది సౌత్ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు అందులో ఒక బ్రాండ్గా నిలిచిన చిత్రం పుష్ప 2 ది రైజ్, పుష్ప 2 ది రూల్. సో ఇది బాలీవుడ్ హాలీవుడ్ను ఢీకొంటూ ఇప్పుడు రెండవ భాగం తర్వాత ఒక చిన్న అగ్ని పర్వతంగా మారింది. యూట్యూబ్లో ఈ ట్రైలర్ వచ్చినప్పుడు సర్వర్ క్రాష్ అయిందంటే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే యూట్యూబ్ కూడా అనౌన్స్మెంట్ చేసింది ఈరోజు పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిపోతుందని. సో పుష్ప ది రైజ్ విడుదలైనప్పుడు మొదట చాలామంది విమర్శలు ఎదుర్కొంది. కొంతమంది దీన్ని కేజీఎఫ్ కాపీ అన్నారు, మరికొందరు డబ్బులు వృధా అన్న. కానీ అదే ప్రజలు ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ కోసం కళ్ళు కాయలు ఖచ్చితంగా ఎరుస్తారు. ఈ ట్రైలర్ కేవలం 1 మినిట్ నిమిషాలు ఉండగానే ప్రేక్షకులు పూర్తిగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇక్కడ పూర్తిగా సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా వన్ మ్యాన్ షోగా నిలిచాడు. సో ఈ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క గెటప్ వేసుకొని ఇరగదీశారని చెప్పాలి. ఆ విజువల్స్ మాత్రం కళ్ళకు నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. సో ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అల్లు అర్జున్ నటన ఆయన డిఫరెంట్ యాక్టింగ్ ఒక స్థాయి నుంచి ఉంది. అందుకే అల్లు అర్జున్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఇక ఈ ట్రైలర్ మాత్రమే కాదు, పుష్ప 2 కథకు చాలా క్యారెక్టర్స్ ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఇక్కడ స్పెషల్. ఈ సినిమా కథ రష్మిక పాత్ర చుట్టూ మరింత తిరుగుతుంది అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసినప్పుడే ఇంత ఫ్రెష్గా అనిపిస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. సో అయితే ఈ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బలంగా అనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పుష్ప మాత్రం డిఎస్పీగా తీశారు. సో 2 మాత్రం అంత అనిపించలేదు. కానీ థియేటర్లో ఎలా ఉంటుందో చూద్దాం, వెయిటింగ్ ఫర్ థియేటర్. సో మరి కొంచెం ఎమోషనల్గా ఉంటాయి, అది మరింత ఎఫెక్ట్గా అనిపించేదేమో. కానీ అల్లు అర్జున్ నటన, సుకుమార్ విజన్ మరియు ఈ చిత్రం మొత్తం తెలుగు సినిమా స్థాయిని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తున్నా అనడం అసహ్యస్తి కాదు. మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ మీకు ఏమనుకున్నారు? ఇది మీ అంచనాలకు న్యాయం చేసిందా? ఈ సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా? కింద కామెంట్లో చెప్పండి. సో ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం, దాని బడ్జెట్ దాదాపు 450 కోట్ల నుంచి 500 దాకా తీసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారీ యాక్షన్ సీక్వెన్స్, భారీ సీక్వెన్స్. సో ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. సో బాహుబలి తరలోనే ఇటు బాహుబలి, ఇటు కల్కి, సో ఇటు చాలా సినిమాల రిఫరెన్స్ ఉంది. సో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ట్రెండ్స్ సెట్ చేస్తుందని అనుకుంటాం. సో ఇది 1000 కోట్ల కలెక్షన్ చేస్తే మాత్రం తెలుగు బన్నీ మోత మోగాల్సిందే. నెక్స్ట్ సినిమాకు బన్నీకి చాలా అంచనాలు ఉంటాయి. ఇది పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సో ఈ సినిమా మీకు ట్రైలర్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లేదు అంటే మీ ఇష్టం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.